నమస్కారం. మన దేశంలో కేంద్రం దగ్గరున్న పన్నుల డబ్బుని రాష్ట్రాలకు ఎలా పంచుతారు? ఇదొక పెద్ద ఫైనాన్షియల్ టగ్ ఆఫ్ వార్ కదా. ఈరోజు మన విశ్లేషణలో 16వ ఆర్థిక సంఘం తీసుకున్న నిర్ణయాలను, వాటి వెనుకున్న అసలు లెక్కలని చాలా సింపుల్గా డీప్గా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా చూడబోయే అంశాలు ఇవే. ముందుగా పన్ను ఆదాయాల విభజన, ఆ తర్వాత కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న ఫైనాన్షియల్ టెన్షన్స్, సామర్థ్యానికి సమానత్వానికి మధ్య ఉన్న పోటీ, 16వ ఆర్థిక సంఘం వేసిన మ్యాజిక్ లెక్కలు, చివరగా ప్రత్యామ్నాయ సూత్రాలు, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేవి ఫటాఫట్ చూసేద్దాం. మన మొదటి అంశం పన్ను ఆదాయాల విభజన. అసలీ ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక రాజ్యాంగబద్ధమైన సంస్థ. కేంద్రం దగ్గర వసూలయ్యే మొత్తం పన్నుల్లో కేంద్రానికి ఎంత ఉంచాలి, రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి, అలాగే ఏ రాష్ట్రానికి ఎంత వాటా వెళ్లాలి అనేది ఈ కమిషనే డిసైడ్ చేస్తుంది. ఆర్థికంగా ఎవరికీ అన్యాయం జరగకుండా బ్యాలెన్స్ చేయడమే దీని మెయిన్ టార్గెట్. ఇక్కడ మనం చూస్తే కేంద్ర పన్నుల పూల్లో డైరెక్ట్గా రాష్ట్రాలకు వెళ్లే వాటా ఖచ్చితంగా 41% ఉంటుంది. మిగిలిన 59% కేంద్రం దగ్గరే ఉంటుంది. 16వ ఆర్థిక సంఘం కూడా ఈ 41% బేస్లైన్ని యథాతథంగా అలాగే ఉంచుదామని ఫిక్స్ చేసింది. ఇక రెండవ అంశం కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు. అసలు టెన్షన్ అంతా ఇక్కడే మొదలవుతుంది. స్టేట్స్ ఎందుకు ఎక్కువ డబ్బులు అడుగుతున్నాయో ఆలోచించారా? వాళ్లపై విపరీతమైన ఆర్థిక ఒత్తిళ్లున్నాయి. ఒక పక్క కోవిడ్ దెబ్బ, ఇంకో పక్క జీఎస్టీ వచ్చాక తగ్గిన సొంత ట్యాక్స్ పవర్, పెరిగిపోతున్న అప్పులు. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అమలు చేయడానికి రాష్ట్రాలు భరించాల్సిన భారీ ఖర్చులు. ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి కాబట్టే మా వాటాని 41 నుంచి ఏకంగా 50% పెంచాలని చాలా రాష్ట్రాలు గట్టిగా డిమాండ్ చేశాయి. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేంద్రం దగ్గర నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ముఖ్యంగా సెస్సులు, సర్చార్జుల రూపంలో వచ్చే డబ్బులుంటాయి. వీటిని రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పనే లేదు. 16వ ఆర్థిక సంఘం కూడా ఈ విషయంలో కేంద్రం వాదనకే ఓకే చెప్పింది. కానీ రాష్ట్రాల పరిస్థితి చూస్తే వాళ్లు 3% ఆర్థిక లోటు లిమిట్ దాటకూడదు, పైగా కొన్ని స్పెసిఫిక్ గ్రాంట్లు కూడా రద్దయ్యాయి. సో స్టేట్స్కి ఇది కొంచెం కత్తిమీద సాము లాంటిదే అని చెప్పొచ్చు. ఇక్కడి నుండి మన మూడవ విభాగంలోకి ఎంటర్ అవుతున్నాం. సామర్థ్యానికి బహుమతా లేదా సమానత్వానికి నిధులా? ఇప్పుడు మనం దశాబ్దాలుగా వస్తున్న ఒక భారీ మార్పుని గమనిద్దాం. 6వ ఆర్థిక సంఘం నుంచి 15వ ఆర్థిక సంఘం వచ్చేసరికి సీన్ ఎలా మారిపోయిందో చూసారా? బీహార్, యూపీ లాంటి 4 ప్రధాన రాష్ట్రాల వాటా 42.5 నుంచి ఏకంగా 51% పెరిగింది. అదే టైంలో బాగా డెవలప్ అయిన 4 సౌత్ స్టేట్స్ వాటా 24.8 నుంచి 15.8% పడిపోయింది. అంటే ఫినాన్షియల్గా వీకున్న రాష్ట్రాలకు సమానత్వం పేరుతో ఎక్కువ నిధులు వెళ్లడం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఇంతలా వెనకబడిన రాష్ట్రాలకు నిధులిస్తున్నాం కదా, మరి గ్రౌండ్ లెవెల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ చూడండి. 2022-23 లెక్కల ప్రకారం బీహార్లో ఒక మనిషి ఆరోగ్యం మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కేవలం 937 రూపాయలు. అదే అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే అది 10,000 రూపాయల పైనుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన నంబర్ ఇది, 10.8 రెట్లు. అంటే కేవలం డబ్బులు భారీగా పంపించినంత మాత్రాన అవి ఆటోమేటిక్గా మంచి ఆస్పత్రులుగానో స్కూల్స్గానో మారిపోవడం లేదని ఈ గ్యాప్ మనకు చెప్తోంది. నిధుల పంపిణీకి రియల్ డెవలప్మెంట్కి మధ్య ఇంకా చాలా పెద్ద అగాధమే ఉందన్నమాట. ఇక 4వ విభాగం, ఇప్పుడు మనందరికీ ఆసక్తి కలిగించే 16వ ఆర్థిక సంఘం లెక్కల్లోకి వెళదాం. లక్షల కోట్లను ఎలా పంచుతారో డిసైడ్ చేసే ఆ మ్యాజిక్ ఫార్ములా ఇదే. ఇక్కడ వెయిటేజ్లు గమనిస్తే ఆదాయ దూరం, అంటే తలసరి ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులిచ్చే ఈ కేటగిరీకి ఏకంగా 42.5% వెయిటేజ్ ఇచ్చారు. ఆ తర్వాత జనాభాకి 17.5%. ఇక విస్తీర్ణం, అడవులు, జనాభా వృద్ధి, కొత్తగా తెచ్చిన జీడీపీ సహకారం, వీటన్నింటికీ తలా 10% మాత్రమే ఇచ్చారు. అంటే మెజారిటీ వాటా ఎటువైపు వెళ్తోందో దీన్ని బట్టే అర్థమైపోతోంది కదా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ మ్యాథ్స్ ట్రిక్ వాడారు. అదే స్క్వేర్ రూట్ ట్రాన్స్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక రాష్ట్రం దేశ జీడీపీకి ఎంత ఇస్తోందో ఆ వాస్తవ నంబర్ని డైరెక్ట్గా తీసుకోకుండా దానికి వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే జీడీపీలో టాప్లో ఉన్న రాష్ట్రాలకున్న అడ్వాంటేజ్ సడన్గా తగ్గిపోతుంది.
ఈ టేబుల్ చూస్తే ఆ ఎఫెక్ట్ ఏంటో మీకే క్లియర్గా అర్థమవుతుంది. మహారాష్ట్ర ఒరిజినల్ జీడీపీ వాటా 14.23% ఉంటే ఈ స్క్వేర్ రూట్ ఫార్ములా వాడగానే అది కాస్త 8.31%కి పడిపోయింది. తమిళనాడు, కర్ణాటకల పరిస్థితి కూడా అంతే. 9% నుంచి 6.5%కి దిగొచ్చాయి. ఒక్క ఫార్ములా జాతీయ ర్యాంకింగ్స్ని ఎలా మార్చేసిందో చూసారా? సో ఓవరాల్గా 16వ ఆర్థిక సంఘం బ్యాలెన్స్ షీట్ చూస్తే 70% ఈక్విటీ అంటే సమానత్వానికి పెద్దపీట వేశారు. కేవలం 30% మాత్రమే ఎఫిషియన్సీకి అంటే సామర్థ్యానికి ఇచ్చారు. 16వ సంఘంతో పోలిస్తే సామర్థ్యానికి పెంచింది జస్ట్ 5% మాత్రమే. అంటే పాత అసమానతలు, ఫండ్స్ ఫ్లో దాదాపుగా అలాగే కంటిన్యూ అవుతున్నాయన్నమాట. ఇక చివరిదైన 5వ విభాగం ప్రత్యామ్నాయ సూత్రాలు మరియు భవిష్యత్తు అంచనా. ఒకవేళ ఫార్ములా వేరుగా ఉంటే రిజల్ట్స్ ఎలా ఉండేవో తెలుసా? ఆ స్క్వేర్ రూట్ తీసేసి ఒరిజినల్ జీడీపీనే తీసుకుని దానికి 10%కి బదులు 25% వెయిటేజ్ ఇచ్చుంటే జస్ట్ ఊహించండి, మహారాష్ట్రకు ఏటా అదనంగా దాదాపు 50,000 కోట్లు, కర్ణాటక, తమిళనాడులకు 30,000 కోట్లకు పైగా అదనపు నిధులు దక్కేవి. ఏ ఫార్ములా వాడతారు అనే దానిమీద రాష్ట్రాల ఫినాన్షియల్ డెస్టినీ ఎలా ఆధారపడి ఉందో ఈ నంబర్స్ మనకు కళ్లకు కట్టినట్లు చెప్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మనకొక ఇంట్రెస్టింగ్ సిస్టమిక్ పాయింట్ కనిపిస్తుంది. మన దేశంలో పార్లమెంట్లో ఎక్కువ మంది ఎంపీలున్న రాష్ట్రాలే ఆర్థికంగా అత్యంత బలమైనవి కావాల్సిన రూల్ ఏం లేదు. కానీ పొలిటికల్గా ఎక్కువ పవరున్నప్పుడు సహజంగానే అటువైపు ఎక్కువ నిధులు బదిలీ అయ్యే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది ఎవరూ కాదనిలేని ఒక పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ రియాలిటీ. మరి ఫ్యూచర్లోకి ఒకసారి చూస్తే రేపొద్దున నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ జరిగినప్పుడు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు పార్లమెంట్లో సీట్లు ఇంకా పెరుగుతాయి. అప్పుడు రాబోయే ఆర్థిక సంఘాలు ఎకనామిక్గా స్ట్రాంగ్ ఉన్న రాష్ట్రాల కన్నా పొలిటికల్గా పవర్ఫుల్ అయిన రాష్ట్రాల వైపే మొగ్గు చూపేలా మరింత ఒత్తిడికి గురవుతాయా? ఈ సిట్యుయేషన్ మన ఆర్థిక సమాఖ్య వ్యవస్థని ఇంకెంత కాంప్లెక్స్ చేస్తుందో కదా. ఆలోచింపచేసే ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మనతో పాటు ఈ టాపిక్ని ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.